నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఒడ్లు తడిసిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో వర్షం నీరు నిలిచి వరిధాన్యం జొన్న కుప్పలు తడిసి ముద్దయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో కుప్పల చుట్టూ వర్షపు నీళ్లు నిలిచిపోయాయి. ఇక మండలంలో రోడ్లపై ఆరబెట్టిన వరిధాన్యం తడిసి మొలకలు రావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10 రోజుల నుంచి రోడ్లపైన వరిధాన్యం ఉందని చెప్పినా సంచులు లారీలు కూడా పంపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 13 రోజులు కోసి కుప్పలు పోసి ఇప్పటికి 2 లారీలు వచ్చింది. ఇక్కడ లారీలు లేవు, బారదాని లేదు. అట్లు మొత్తం మొలక రావడం జరిగింది. మొత్తం ఎటువంటి సహకారం లేదు. ఇప్పటికీ మాకు సంచులు ఇవ్వడం లేదు, మరియు కాట కరెక్ట్ జరగడం లేదు. వర్షాకాలం వల్ల లారీలు కూడా రావడం లేదు. మాకు ప్రభుత్వం సహకరించాలి. మాకు రైతులు కొంచెం సహకరించి తొందర లారీలు వచ్చే విధంగా చూడాలి. రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత కూడా రైస్ మిల్ వాళ్ళు మాకు కట్ చేయడం జరుగుతున్నది. సంచికి 3-4 కిలోలు అలా కట్ చేయడం జరుగుతున్నది.